హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న స్కూటర్ వచ్చేటప్పటికి 2025 టీవీఎస్ జూపిటర్ 125 SX అంటే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనమాట. సో ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఇంకా వేరే ఏ స్కూటర్లో కూడా ఉండవు. ప్లస్ ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఫైనాన్స్లో కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 10,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మినిమం ఒక 10,000 రూపీస్ అయితే పే చేస్తే మీకు టీవీఎస్ షోరూమ్ వాళ్ళు ఈ స్కూటర్ అయితే మీకు డెలివరీ చేస్తారు. ఇంకా ఈ వెహికల్ టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండిద్ది. 90 km/h ఈజీగా అయితే వెళ్ళిద్ది. అలాగే మైలేజ్ కూడా 40 నుంచి 45 km దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఎకానమీలో రైడ్ చేస్తే 50 km కూడా వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ రైడింగ్. అలాగే ఈ వెహికల్ మీద ఉన్న వెయిట్ని బట్టి కూడా మీకు మైలేజ్ మారిద్ది. కాబట్టి ఓవరాల్గా ఒక 40-45 అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ స్కూటర్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 124.8 cc BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 8 PS పవర్ 10.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. ఆల్రెడీ ఈ వెహికల్ మేము రైడ్ చేసాం. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ ఎటువంటి గేర్లు అయితే ఏమీ ఉండవు. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. చాలా స్మూత్గా అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు హైవే మీద. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 220 mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో మీకు పెడల్ డిస్క్ ఇవ్వడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళి హార్డ్ బ్రేక్ చేసినప్పుడు సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తే హార్డ్ బ్రేక్ చేస్తాం కదా, అప్పుడు మీకు ఆ డిస్క్ అనేది హీట్ అవ్వకుండా త్వరగా హీట్ రెడ్యూస్ అయ్యి బయటకు వెళ్ళిపోయేలాగా డిజైన్ చేశారనమాట. సో పెడల్ డిస్క్ కాబట్టి అదొక ప్లస్ పాయింట్. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. నేనైతే మాత్రం మీకు డిస్క్ వేరియంటే సజెస్ట్ చేస్తాను. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా హెవీ పర్సన్స్ కూర్చున్నా సరే సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 inch డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ స్కూటర్ లభిస్తూ ఉంది. సో ఈ వెహికల్లో హైలైట్ ఏంటంటే వీల్స్ అనమాట, ఎల్ఐ వీల్స్, అది కూడా డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్. చూస్తానికి మాత్రం మీకు చాలా బాగుండిద్ది. సో ఫ్రంట్ మీకు 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ 90/90 12 inch టైర్ అయితే లభిస్తూ ఉంది. సో టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 163 mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. దీంట్లో ఇంకా 3 mm అనేది ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో మీరు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడైనా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ హెవీ పర్సన్స్ కూర్చున్నప్పుడు కొంచెం కిందకైతే దిగిది కదా సస్పెన్షన్, అప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయమని చెప్తాను నేను. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 765 mm తో లభిస్తూ ఉంది. మినిమం 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయగలరు. ఎందుకంటే వెయిట్ అనేది 108 kg మాత్రమే ఉండిద్ది. లైట్ వెయిట్ అనమాట, మీకు అంత బరువు కూడా ఉండదు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఫ్రంట్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు. 5.1 లీటర్స్ అయితే పట్టింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగింది అనుకోండి, పెట్రోల్ మనం జనరల్గా కొట్టించుకుంటాం కదా. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఈ ఫ్యూల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫ్యూల్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే వెహికల్ మీద నుంచి దిగాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఇది ఒకటి ప్లస్ అనిపించింది నాకు. లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. LED హెడ్ లైట్ అని చెప్పుకోవచ్చు. కింద మనకి సిగ్నల్ లైట్స్లోనే DRLs అయితే ఇంక్లూడ్ చేశారు. నైట్ టైం ఈ వెహికల్ రైడ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు చూస్తే మాత్రం లుక్ అయితే చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LEDతో లభిస్తూ ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ అయితే మాత్రం మనకి బల్బే ఇచ్చారు. ఏదైతే జూపిటర్ 113 cc మనకి సిగ్నల్ లైట్స్ కూడా LEDతో తీసుకొచ్చారు, అట్లా తీసుకొస్తే బాగుండేది. బట్ ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ అనేది కొద్దిగా తగ్గించడానికి వీళ్ళు సిగ్నల్ లైట్స్ అనేది ఇంకా బల్బ్తోనే తీసుకొస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో లభిస్తూ ఉంది. కన్సోల్కి రైట్ సైడ్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, ఇక్కడ సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, అలాగే మనకి ఫ్యూయల్ గేజ్ కూడా కనిపిస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ కన్సోల్లో చూసుకున్నట్లయితే డేట్ ఉంది, అలాగే టైం ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, బ్యాటరీ వోల్టేజ్కి సంబంధించిన ఫీచర్ కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. బ్లూటూత్ ద్వారా మీ ఫోన్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్కి వచ్చే కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా ఈ కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. కాబట్టి ఇన్ని ఇంపార్టెంట్ మంచి ఫీచర్స్ అయితే ఈ జూపిటర్ 125 SXలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లాంగ్ సీట్ అయితే ఉంది. కంఫర్టబుల్గా కొద్దిగా లావుగా ఉన్న పర్సన్స్ అయితే ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఇద్దరు కూర్చోవచ్చు. ఇంకా మధ్యలో చాలా స్పేస్ అయితే ఉండిద్ది. ఇక్కడ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మీరు లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ మీకు ఇక్కడ 2 liters వాటర్ బాటిల్ బట్టే అంత గ్లో బాక్స్ స్పేస్ అయితే ఉంది. అది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఇక్కడ మనం సీట్ ఓపెన్ చేసాం అనుకోండి, 33 liters బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మీకు స్పేస్ అయితే ఉంది. సో స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వెహికల్లో చాలా ఎక్కువ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇది రెగ్జిన్ సీట్ అనమాట. వేరే స్కూటర్లో సీట్కి స్పాంజ్ అయితే యూజ్ చేస్తారు. ఒక 2-3 years తర్వాత హార్డ్ అయిపోయింది. బట్ ఇందులో రెగ్జిన్ సీట్ యూజ్ చేశారు కాబట్టి కొంచెం స్మూత్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి కంఫర్ట్ ఉండడానికి ఈ స్మార్ట్
స్మార్ట్ ఎక్స్ వేరియంట్లో మీకు గ్రాబ్ రైల్ పైన ఇక్కడ సపోర్ట్ అయితే ఇస్తున్నారు చూసారా, ఇది కూడా లాంగ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా కంఫర్ట్ అయితే ఉంటుంది పిలియన్ రైడర్కి. ఇంకా ఇక్కడ మీకు USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ కీ అనమాట, అంటే ఇక్కడ నుంచి మీరు సీట్ ఓపెన్ చేయొచ్చు, హ్యాండిల్ లాక్ వేయచ్చు, ఇంజిన్ స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ అనేది మీకు ఇక్కడైతే ఉండిద్ది. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర క్రాస్ చేసేటప్పుడు కింద తగిలింది అనుకోండి ఫ్యూయల్ ట్యాంక్ లీకేజ్ అవుతుందని చెప్పేసి. అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు బ్రో. అట్లా లీకేజ్ అయింది అని తెలిస్తే మాత్రం టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేయరు కదా. అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత మనకి ఒక వెహికల్ అయితే బయటకు వస్తుంది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జనరల్ గా మనం స్లోగానే వెళ్తాము. స్పీడ్ గా వెళ్లాల్సి వస్తే మాత్రం ఒకవేళ తగిలినా సరే కింద మనకి ఫ్రేమ్ అయితే ఉండిద్ది, చాసిస్ ఉండిద్ది అనమాట. దానిపైన మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది, కాబట్టి అంత తొందరగా అయితే దానికి దెబ్బ తగలదు. బాగా స్పీడ్ గా వెళ్ళి పెద్ద యాక్సిడెంట్ లాగా అయితే కానీ దానికి ఏదైనా ఎఫెక్ట్ అవ్వదు, కానీ అంత తొందరగా అయితే తగలదు. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనం సిటీలోనే తిరగడానికి ఈ స్కూటర్ పర్చేస్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగానే వాడతాం. జాగ్రత్తగా వాడినంత వరకు ఏ వస్తువు అయినా సరే పాడైపోదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఒక స్పెషల్ కలర్ అనమాట. సో ఇందులో మీకు ఈ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్లో 2 కలర్స్ అయితే ఉంటాయి. ఒకటేమో ఇది గ్లాసీ ఫినిషింగ్తో కనిపించే మెరూన్ కలర్ లాగా అయితే ఉంది, ఇంకోటి మ్యాటీ ఫినిషింగ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఆ మ్యాటీ ఫినిషింగ్ స్కూటర్ అయితే ఓన్లీ 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ రెండింటిలో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు బ్రో మాకు కొద్దిగా 1,20,000 రూపీస్ ఎక్కువ అనిపిస్తూ ఉంది, సేమ్ ఇవే ఫీచర్స్తో మాకు కొంచెం ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే 1,13,000 రూపీస్లో మీకు డిస్క్ వేరియంట్ అయితే ఉంది. అందులో మీకు ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. దాంట్లో మీకు 4 కలర్స్ అయితే ఉన్నాయి, గ్రే కలరు, బ్లూ కలరు, వైట్ కలరు, ఆరెంజ్ కలరు. సో ఈ 4 కలర్స్లో మీరు ఒకటి పర్చేస్ చేయొచ్చు. దాంట్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది, బూట్ స్పేస్ ఎక్కువ ఉండిద్ది. సో ఇట్లాంటి కన్సోల్ రాదు, అలాగే ఇట్లాంటి గ్రాబ్ రైల్ సపోర్ట్ అయితే రాదనమాట. ఈ రెండే మైనస్ అనమాట, మిగతావన్నీ సేమ్ అయితే ఉంటాయి. డైమండ్ కట్ అలాయ్ వీల్స్, అలాగే పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఇవన్నీ ఉంటాయి అనమాట. లేదు నాకు ఇంకా ప్రైస్ తక్కువలో కావాలి, నాకు డిస్క్ బ్రేక్ వద్దు, ఇవేమీ వద్దు అని అనుకుంటే మీకు డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఉండిద్ది. అది 1,08,000 రూపీస్లోనే లభిస్తూ ఉంది. సో 1,08,000 రూపీస్లో మీకు 125cc స్కూటర్ వస్తుందంటే అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి పాత వెహికల్వి. 2025 ఎటువంటి మార్పులు అయితే జరగలేదు, ప్రైస్ అయితే కొద్దిగా తగ్గిందనమాట. ఆల్రెడీ మన ఛానల్లో నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. నా రైడ్ వీడియో చూడాలనుకుంటే ఒకసారి పాత వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోయింది. ఇంజిన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, స్మూత్గానే ఉంది. మీరు రైడ్ చేసుకోవడానికి సిటీలో బాగుండిద్ది అనమాట. సో ఫీచర్స్ అన్ని మీకు అప్డేట్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది, సో అది కూడా వీళ్ళు టీవీఎస్ వాళ్ళు స్కిప్ చేయలేదు. కొద్దిగా అప్ అండ్ డౌన్ ఏరియాలో మీరు ఎక్కడైనా వెహికల్ పార్క్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసుకోవచ్చు. హ్యాండిల్కి రైట్ సైడ్ స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆగిపోయి ఒక ఫీచర్ అయితే ఇచ్చారనమాట. హీరోలో i3s టెక్నాలజీ అంటారు కదా, టీవీఎస్లో ఇంటిలిగో అంటారనమాట. సో ఇది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక 10 to 15 సెకండ్స్లో ఇంజిన్ అయితే ఆగిపోయింది. సిగ్నల్ లైట్స్ దగ్గర ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడింది అనమాట. ఒక రకంగా ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కింద మీకు హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. నైట్ టైం ఫాగీ ఏరియాలో మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు పక్కన పార్క్ చేసుకున్నట్లయితే మీకు 4 సిగ్నల్ లైట్స్ అయితే వెలుగుతాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్, అది కూడా ఈ టాప్ ఎండ్ వేరియంట్లో ఉంది. రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. అలాగే వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు మీరు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, అలాగే ఇంక్లూడ్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, దాని కింద ఎల్లో కలర్లో హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది, మరీ అంత వైడ్ లేదు, అలా అని చెప్పేసి మరీ అంత షార్ట్ లేదు. సిటీలో తిరగడానికి కంఫర్టబుల్గానే హ్యాండిల్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 టీవీఎస్ జూపిటర్ 125 SX వేరియంట్కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాము. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు 125cc సెగ్మెంట్లో ఏ స్కూటర్ కొనుక్కోమంటారని చెప్పేసి. నేనైతే మాత్రం మీకు టీవీఎస్ జూపిటర్ 125 సజెస్ట్ చేస్తాను. ఈ స్కూటర్లో ఉన్న మంచి ఫీచర్స్ అయితే వేరే స్కూటర్లో కూడా లేవన్నమాట. కావాలంటే మీరు వేరే షోరూమ్కైనా వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇందులో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, ప్లస్ వాల్యూ ఫర్ మనీ అనమాట. 1,20,000 రూపీస్ అంటే మీకు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండేది. తర్వాత టీవీఎస్ కంపెనీ వాళ్ళు ప్రైజెస్ అయితే కొద్దిగా తగ్గించారనమాట. మీకు అన్ని వెహికల్స్ ప్రైజెస్ కూడా తగ్గినాయి. టీవీఎస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే 113cc స్కూటర్ అయితే ఉంది కదా, అది కొనుక్కోండి. అది ఇంకా కొద్దిగా సన్నగా ఉండిద్ది, అది లైట్ వెయిట్ అనమాట. నేనైతే మాత్రం మీకు అది సజెస్ట్ చేస్తాను. లేదు నాకు 125cc స్కూటరే కావాలనుకుంటే జూపిటర్ 125 కొనుక్కోండి. జనరల్గా మనం స్కూటర్ ఎందుకు కొంటాం? సిటీలో కంఫర్టబుల్గా తిరగడానికి, స్టోరేజ్ కోసమే కదా. ఇందులో కంఫర్టబుల్గా తిరగడానికి మంచి స్మూత్ ఇంజిన్ అయితే ఉంది, అలాగే మంచి స్టోరేజ్ అయితే ఉంది. ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఉంది, బూట్ స్పేస్ ఎక్కువ ఉంది, లాంగ్ సీట్ అయితే ఉంది. సన్నగా ఉన్న వాళ్ళు ఇద్దరు కూర్చున్నా సరే మధ్యలో కంఫర్టబుల్గా అయితే సూట్ కేసు కూడా పెట్టుకునే అంత ఖాళీ అయితే ఉండిద్ది అనమాట. ఇవన్నీ నేను చెప్తున్నానని కాదు, ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకోవద్దు. సో ఈ వెహికల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను, రైడ్ చేస్తూనే ఉన్నాను మార్నింగ్ నుంచి. నాకు బాగా నచ్చింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎండ్ ఆఫ్ ది డేకి మనీ అయితే మీవి, మీకు నచ్చిన స్కూటర్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఇక్కడ ఎవ్వరు ఆపరు. మీ దగ్గర ఉన్న డబ్బులకి న్యాయం జరగాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్కూటర్ కొనుక్కోమని చెప్తాను నేనైతే. లేదు కొంచెం ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే జూపిటర్లో మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన
మోడల్ అయితే ఒకటి పర్చేస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.